హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రసం వడని చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఈ కాంబినేషన్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పక లైక్ చేస్తారు, అంత బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ కాంబినేషన్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలని, 1 ఇంచ్ అల్లంని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులో 7 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. ఇంకా చివరిగా ఇందులోకి ఇలా కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్లో కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 3 ఎండుమిర్చిని వేసి ఈ పోపుని ఫ్రై అవనివ్వాలి. ఈ పోపుని మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఈ టొమాటో ముక్కలు కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోకి 4 స్పూన్ల దాకా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. యూజువల్గా మనం పప్పుని సాంబార్గా చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు కొద్దిగా పప్పును పక్కకు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఇలా మసాలా రసాన్ని చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రత్యేకించి ఉడికించాలంటే కొంచెం టైం టేకింగ్ పని కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకుని 2 పెద్ద గ్లాసుల నీళ్ళను వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఈ రసంని 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా 15 నిమిషాల పాటు ఈ రసంని బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ రసం పొడిని, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఈ మసాలా రసంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంని 2 నిమిషాల పాటు బాగా మరగనిస్తే సరిపోతుందండి. ఈ రసం రైస్లోకి, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా మరగనిస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ మినపప్పుని బాగా వాష్ చేసుకుని తిరిగి నీళ్ళు పోసి 5 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పు నుండి నీళ్ళు తీసివేసి పప్పును మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నీళ్ళను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండిలోకి రుచికి సరిపడ సాల్ట్ని, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, 1 ఇంచ్ అల్లంని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.
ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇక్కడ మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి ఈ పిండిని 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి. అప్పుడు పిండిలోకి ఎయిర్ వెళ్ళి పిండి బాగా ఫ్లఫీగా రెడీ అవుతుందండి. అదే మీరు గ్రైండర్లో రుబ్బినట్లయితే ఇలా ఇంతసేపు వరకు మిక్స్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ కొద్దిగా పిండిని ఇలా వాటర్లో వేసి చూస్తే పిండి పైకి తేలిందంటే మనకి పిండి అన్నది బాగా రెడీ అయినట్లు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికెడంత సోడాను వేసి మిక్స్ చేయాలి. ఇలా సోడాని వేయడం వల్ల ఈ వడలన్నవి కొంచెం క్రిస్పీగా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండితో మీరు కావాలంటే గారెల్లాగా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బోండాలాగా పురుగుల్లాగా అయినా వేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేతిని వాటర్తో తడుపుకొని అప్పుడు ఈ పిండిని తీసుకుని మనకి నచ్చిన షేపులో ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ నేను సింపుల్గా ఇలా పునుగుల్లాగా వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకునే వడలను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వేడివేడి రసంని ఇలా వేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఈ కాంబినేషన్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.